మనతో పాటు జీవన్ రెడ్డి ఉన్నారు. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సార్ ఏం చెప్తారు? జగిత్యాల ప్రజలకి కాంగ్రెస్ నుండి చాలా సుదీర్ఘ కాలం పనిచేసినారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఏం చెప్తారు? అంటే ప్రజాభిప్రాయం మేరకు ముఖ్యంగా ఈ ప్రాంత వాస్తవ్యులు, మా సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చెప్పంటున్నాను. వాస్తవం మీరు అన్నట్టు సుదీర్ఘ కాలం నేను కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉండి కూడా వాస్తవం మొన్నటి ఎన్నికల్లో అంటే ఆనాటి కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఇది ఇచ్చిన వారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు వారు చేసినటువంటి ఒక కార్యక్రమాలు అన్నీ ఉండి కూడా మరింత మేలైన ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పి భావించడమే. చివరికి ఏది ఇస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం రానైతే వచ్చింది, కానీ ఆశించినట్టుగా మెరుగైన పాలన చూడలేకపోతున్నామే. మరి ఆశించినట్టుగా మెరుగైన పాలన చూడలేని పరిస్థితులలో తిరిగి ఇలా ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన కంటే ఆనాటి బీఆర్ఎస్ పాలన కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వమే మెరుగైన రీతిలో ఉండే అని చెప్పని అందరూ కూడా తిరిగి రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే నినాదంతో ఏదైతుందో ఇలా ప్రజల నుండి నానుడు వస్తుందని చెప్పి అంటున్నా. దానికి అనుగుణంగా నేను ముందుకు పోతున్న ప్రజాభిష్టం మేరకే ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడు, సారథి, మరి అటువంటి వారి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం లభించటం ఒక విధంగా అదృష్టంగా భావిస్తున్నా. నా జీవితం మరి శేష జీవితం ఏదైతే ఎంతకాలం ఉంటో చెప్పలేం, కానీ ఇవాళ భవిష్యత్తు మరి వారి నాయకత్వం లోపల, కేసీఆర్ గారి నాయకత్వం లోపల రాష్ట్ర పురోగతి కొరకు పాటుపడాలని చెప్పని భావిస్తాను. మొన్నటి వరకు మీరు పార్టీ చేంజ్ అవుతారని చెప్పేసి వార్తలు వచ్చినప్పటి నుంచి దాదాపు ఇదే ప్లేస్కి మంత్రులు వచ్చారు, మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు, పీసీసీ ప్రెసిడెంట్. మరి ఇప్పుడు మీరు పార్టీ చేంజ్ అవుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ బీఆర్ఎస్ పార్టీకి పోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది? మరి నేను ఐరన్ లెగ్ పార్టీకి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిందే, ఒకసారి శాసన మండలికి ఎంపికైనా. అది ఏ లేగో ఏంటో ఇది ఇస్తుందో 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి నేను ఇవాళ ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పాలన రావాలని చెప్పని ఆయన ఉద్యమించిందని చెప్పంటూ నేను దశాబ్ద కాలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నా పాత్ర పోషించిన. వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నా పాత్ర పోషించి నేను. అది ఏ లేగు రేపు కనబడుతుంది కదా. 10 కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ను చీల్చి చెండాడిండు, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతను మళ్ళీ ఇప్పుడు అదే కేసీఆర్ చంకలో అంటే అదే కేసీఆర్ సంబంధించి పార్టీలో ఎట్లా జాయిన్ అవుతారు జీవన్ రెడ్డి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు మరి? నేను ఆనాడైనా ఏనాడైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించింది. నేను ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో నిర్మాణాత్మకంగా ఏదైతుందో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రభుత్వానికి ఏది ఒక గైడ్గా నేను పనిచేసిన చెప్పంటున్నాను. అది ఏ అంశమే కానివ్వండి కాక వీళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తొలినాళ్లలో వీళ్ళ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు నేను 75 కోట్లు బోర్నపల్లి వంతెన మంజూరు పొందడం జరిగిందని చెప్పంటున్నా. వీళ్ళ గిరిజనుల రిజర్వేషన్ సంబంధించి 6% కెళ్ళి 10% పెంపు చేసే విధంగా ఆనాడు ప్రభుత్వానికి నా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పంటున్నా. ఇలా గిరిజనులకు ఏదైతే జనాభా ప్రాతిపదికన 6 నుండి 10% రిజర్వేషన్ కల్పనలో ఏదైతే ఉందో నా వంతు పాత్ర నేను పోషించాలని చెప్పంటూ నేను. అది ఏ అంశాన్ని కానివ్వండి చెప్పంటాను, రైతు సంక్షేమం సంబంధించి కానివ్వండి, మద్దతు ధర కల్పనకు సంబంధించి కానివ్వండి, నేను ఎప్పుడైనా నిర్మాణాత్మకంగా నా పాత్ర పోషించిన, నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడిగా నా సలహాలు సూచనలు ఇచ్చిన. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి కూడా ఏదైతుందో నేను ఆనాడు కూడా నిర్మాణాత్మకంగా నేను సలహాలు సూచనలు ఇచ్చిన. నేను ఎప్పుడైనా కానీ ఇవాళ నేను ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నంత మాత్రాన్ని ఏదైతుందో వాస్తవాలు భిన్నంగా నేను ఆనాడు మాట్లాడలేదు, నేను రేపు కూడా మాట్లాడాలని చెప్పి భావించాను. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ బీఆర్ఎస్ పార్టీలో ఉండదు కదా, మరి నిజంగా మాట్లాడతారా? అట్లెందుకు అనుకుంటుండ్రు చెప్తారా? కేసీఆర్ చేసే తప్పులేమన్నా నా సలహాలు సూచనలు ఏదైతుందో నేను వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితులను కేసీఆర్ గారికి వివరిస్తాను. నేను వారు తప్పకుండా స్వీకరిస్తారు. ఏనాడైనా రాష్ట్రం మనకి హితం కోరుతాం తప్ప వేరే ఉద్దేశం కాదు. 40 ఏళ్ళు జీవన్ రెడ్డి జగిత్యాల్లో ఎవరిని ఎదగనివ్వలేదు, జీవన్ రెడ్డి సెంట్రిక్గా రాజకీయాలు నడిచాయి, కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఎదగనివ్వలేదని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎదగనివ్వందే 4 మున్సిపల్ చైర్పర్సన్లు అయినయా,
నా యొక్క అండదండలతో ఏదైతే ఉందో నా నాయకత్వం లోపల 4 మున్సిపల్ చైర్మన్లు అయిందని చెప్పంటున్నా. ఒక 10 మంది ఎంపీపీలు మండల పరిషత్ అధ్యక్షులు ఎంపికైనరు, జడ్పీటీసీలు ఎంపికైందని చెప్పంటున్నా. ఒక 100 మంది కౌన్సిలర్లకు ఎంపికైందని చెప్పంటున్నా. కనీసం ఒక 100 మందికి తక్కువ కాకుండా ఎంపీటీసీలు ఎంపికైందని చెప్పంటున్నా. ఒక ఎమ్మెల్యే స్థానం తప్ప మిగతా స్థానాలు అన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో జగిత్యాల ఎదిగినంత నాయకత్వం ఎక్కడ ఎదగలేదు. వీళ్ళ ఒక ఉమ్మడి జిల్లా కాదు, మొత్తం రాష్ట్రంలో చెప్పంటున్నాను నేను. జగిత్యాలో ఎదిగినంత నాయకత్వం ఏదైతుందో మొత్తం రాష్ట్రం కూడా ఎక్కడ ఎదగలేదు. ఎమ్మెల్యేగా అవకాశం కల్పించలేదు అంటే వాస్తవం అని చెప్పి అంటున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నేను కొనసాగాలని చెప్పి భావించింది నేను. అదొక్కటి తప్ప అన్ని వాళ్ళకి ఇచ్చిన కదనే. మెట్టపట్టి గారు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్ అయినరు. కాంతివరని అంటున్నా నేను. అందరు పదవులు నేను ఒక ఎమ్మెల్యే తప్ప అన్ని వాళ్ళే కదా. ఎదగని ఇప్పుడు మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారే, పక్కన ధర్మపురి నియోజకవర్గం అని చెప్పి అంటున్నాను నేను. వారితో నాకున్న సాన్నిహిత్యంతో ఏదైతుందో ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థి కూడా బాగుంటుందని చెప్పని ఆయన ఇదే రేవంత్ రెడ్డి గారితో నేను విభేదించి లక్ష్మణ్ గారికి ఎమ్మెల్యే టికెట్ కోసం నేను ప్రయత్నం చేసిన అంటున్నా. మేడిపల్లి సత్యం గారి కోసం నేను ప్రయత్నం చేసిన అని చెప్పి అంటున్నా. అంటే ఏంటి వాట్ ఎదగనివ్వడం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. నేను ఎమ్మెల్యే స్థానం తప్ప అన్నీ అందరూ కలిసి ఎన్నుకోబడ్డాం. ఎమ్మెల్యే సంజయ్ కూడా ఇంతమందికి వచ్చేప్పటి క్రితం మాట్లాడుతూ నేను జీవన్ రెడ్డిని ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించలేదు, కేవలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? పోయి మోడీ గారి సంకల దొరాలనా? సంజయ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లుందని చెప్పంటే ఏదైనా అభివృద్ధి కావాలంటే వీళ్ళు అధికార పార్టీ పంచన చేరాలి. ఆయన చెప్పే సూచన అదే కదా. అది ఆ రేవంత్ రెడ్డి గారి సలహా ఇవ్వమని చెప్పండి, తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పండి. ఎట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళకి మోడీ గారు ఏదైతుందో కొంత మెరుగైన రీతిలో వారికి అక్కడ సహకారం తీస్తుండు. నీకు సహకారం కావాలంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు పోయి మోదీ గారి సంకలతో రాలి. అదేనా అని చెప్పే సలహా సూచన. మరి నేను అన్నట్టు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఉండి ఇదే బోర్నపల్లి వద్ద 75 కోట్ల మంత్రులు మంజూరు పొందిందే. ఇవాళ ఏదైతుందో నేను ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతో ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉందని చెప్పంటూ నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పంటున్నా. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం ముందు పోతున్నా అని చెప్పంటున్నా. ఇంకొక 3 ఏళ్ళు దాదాపు ఇంకొక 2.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికార పార్టీని కాదని ప్రతిపక్షంలోకి పోతారు. మీరు పార్టీలో చేరిన ముందు కూడా జగిత్యాలకు సంబంధించి చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు. ఎట్లా ఏమని చెప్పారు? ప్రజలు ఏం కంప్లైంట్ చేశారు? పీపుల్ వాంటెడ్ ఇట్. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు, నాయకత్వ లక్షణాలు కావాలి. నేను 96 ఉప ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండేనే. ఇదే జగిత్యాల నియోజకవర్గకి వెళ్ళి మిత్రుడు రమణ గారు పార్లమెంట్కి ఎంపికైన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. 1,00,000 ఓట్లు పోలైతే 54,000 మెజార్టీతో గెలిపించు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా. ఒక ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి 73% ఆఫ్ ఓట్ ఐ గోట్. మరి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు, నాయకత్వ లక్షణాలు కావాలంటున్నాను నేను. నాయకత్వ లక్షణాలు కావాలని చెప్పంటున్నా. మిత్రుడు నాయకత్వ లక్షణాలు తెచ్చుకోమని చెప్పంటున్నాను నేను. సభకు సంబంధించి కూడా చాలా వరకు రోడ్లు తవ్వించడం లేకపోతే ప్రజలను కూడా బెదిరిస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీని వెలువెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సంబంధించి కూడా సలహాలు సూచనలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శ చాలా వరకు ప్రభుత్వం సంబంధించి నేను మంచి సూచనలు ఇచ్చాను. కేసీఆర్ కూడా చాలా వరకు తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ 75 కోట్లు శాంక్షన్ చేసుకుని ఒక బ్రిడ్జ్ కూడా వేశాను. ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్నాడో అభివృద్ధి కోసం నేను జాయిన్ అని చెప్పేసి, అట్లంటే రేవంత్ రెడ్డిని పోయి మళ్ళీ మోడీ ప్రభుత్వంలో జాయిన్ కమ్మని చెప్పేసి మరి సలహా ఇవ్వని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో జీవన్ రెడ్డి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాది ఐరన్ లెగ్ కాదు, ఖచ్చితంగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా కొలిచాను, జగిత్యాల ప్రజలందరూ నా వెంటే ఉన్నారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం జగిత్యాల నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.